గతంలో అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెడితే, అంబానీకి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారు. అదానీ పెట్టుబడులు పెడితే, అదానీకి దోచిపెడుతున్నాడు అంటూ ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడొచ్చేటప్పటికి రాష్ట్రానికి చక్కగా పెట్టుబడులొస్తున్నాయని రాస్తున్నారు. ఒకంత సంతోషం. తెలుగుదేశం శాశ్వతంగా అధికారంలోకి ఉంటే, ఆంధ్రాకొచ్చే పెట్టుబడిదారుల పట్ల పాజిటివ్‌గా వార్తలు రాసి, ఏమన్నా ఆంధ్ర గురించి పాజిటివ్‌గా రాస్తారేమో. అదే జగన్ అధికారంలో ఉన్న, వైఎస్ అధికారంలో ఉన్నా సరే, వాళ్ళేదో నాశనం చేసేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్పి పెట్టుబడిదారుల గురించి బద్నాం చేస్తూ వార్తలు రాస్తాం. చివరికి పెట్టుబడిదారులు ఒక అభద్రతాభావాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉండటం అనేటటువంటిది ఒక సైకలాజికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో గత 40-45 ఏళ్ల నుండి జరుగుతున్నటువంటి ఒక ఆట. అది పక్కన పెడితే రాష్ట్రంలో తాజాగా రిలయన్స్ పెట్టుబడి పెడుతోంది. సంతోషించాల్సిన అంశం 1626 కోట్ల పెట్టుబడి పెడుతోంది. కర్నూలు జిల్లాలో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతుంది బెవరేజెస్ యూనిట్. ఈ మధ్యనే రిలయన్స్ ఈ కోకో కోలా, థమ్స్ అప్ ఇట్లాంటి వాటికి పోటీగా వీళ్ళ డ్రింక్స్ అయ్యో తెచ్చారు. ఆ డ్రింక్స్‌కి సంబంధించినటువంటి ప్లాంట్లు పెట్టాలనుకుంటుంది. తయారీ చేసుకునేటటువంటిది. బాటిల్స్ తయారీ దగ్గర నుంచి కూల్ డ్రింకులు ఫిల్ చేసేటటువంటి కోకో కోలాకి ఇట్లాంటి వాటికి వివిధ చోట్ల ఉంటుంటాయి. మనం చూస్తుంటాం. ఇప్పుడు మంగళగిరి ఆత్మకూరు దగ్గర గాని ఇట్లాంటివి అట్లాగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో తయారు చేసి మరెక్కడికో ట్రాన్స్‌పోర్టేషన్ అయితే కాస్ట్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఆంధ్రాలో ఇక్కడ ఉన్నటువంటి రిలయన్స్ డ్రింకులు తాగడానికి గాను ఇక్కడ ఫిల్ చేసేటటువంటి సెంటర్ పెట్టాలనుకున్నారు. అందులో కర్నూలులో 100 ఎకరాలని కేటాయించారు. 1670 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఆల్రెడీ ఏదైతే కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ యూనిట్ల ఏర్పాటుకి 65,000 కోట్ల పెట్టుబడులు ఎంతోమంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి కుదుర్చుకుంది కూడా.